ఒకరోజు మాస్టర్ ఏం చేశారు, మద్రాసులో రేవతమ్మ గారిని చూడకూడదా అని అడిగారు. ఆయన అన్నాడు, ఆమె లాయిడ్స్ రోడ్లో ఉంటుంది, అది మైలాపూర్ ఏరియాలోకి వస్తుంది, 3A నంబర్ బస్సు వెళుతుంది, అది లాయిడ్స్ రోడ్ స్టాప్ అని అడిగితే చెప్తారు అని చెప్తుంది. మాస్టర్ ఏం చెప్పినా సక్రమంగా దాన్ని రాసి ఒక బొమ్మ వేసి యారో మార్కులు పెట్టి ఇస్తారు. ల్యాండ్ మార్క్స్ వాళ్ళే చెప్తారు, ఎవరిని అడగక్కర్లా. మన సైన్ బోర్డులు కూడా చెప్తారు. సరే, మొత్తం మీద అక్కడికి ఒక సూర్యోదయం వేళ, సూర్యోదయం అప్పుడు వెళ్ళి నమస్కారం. ఆడ తలుపులు తీలే, ఎవరు పట్టించుకోలే. అదో సంపన్నుల ఇల్లులా ఉంది. రంగురంగులలో ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో రాలి ఉండే బాదమాకులు భలే అందంగా ఉన్నాయి. అక్కడ పాతకాలపు పెద్ద తలుపు, సంప్రదాయంగా ఉండే ఇల్లు, రిచ్నెస్ని తెలిపుతూ ఉంది. సరే, బెల్ కొట్టాం. బెల్ కొడితే ఎవరు తీలే. సరే, ఇట్లా కాదని స్మరణ చేస్తా కూర్చున్నాం. బెల్ కంటే స్మరణ గొప్పదన్నమాట. స్మరణ వినిపిస్తుంది, తెరిపిస్తుంది. అప్పుడు ఒక అతను కొద్దిగా తలుపు తీసి, ఎవరు మీరు అన్నారు. అమ్మగారి కోసం వచ్చాము. అయితే అమ్మగారు పూజలో ఉన్నారు, ఆమె వచ్చేప్పటికి కొంతకాలం అవుతుంది, మళ్ళా రండి అనేసి తలుపు వేసుకుని వెళ్ళిపోయాడు. మనకు అన్నిటికంటే ఎక్కువ ఉండేది అహంకారం. మేము ఇంతకాలం, ఓ భగవంతుడా, సాయినాథ ప్రభో, బ్రహ్మ ఎవడో, విష్ణువు ఎవడో, శివుడెవడో, అటువంటి గురుస్వరూపం మీరు కదా, మిమ్మల్ని మేము అక్కడ ఇంత సిన్సియర్గా స్మరించుకుని, అంత సిన్సియర్గా మాస్టర్ చెప్తే ఇక్కడికి వస్తే, ఇక్కడి అమ్మగారేమో మమ్మల్ని ఆదరించలేదే, మాకు ఈమెకి ఏదైనా సంబంధం ఉంటే అది మా సాధనకు దోహదం చేసేటైతే మీరు అనుగ్రహించవలసింది, లేని పక్షంలో కొంచెంసేపు చూసి వెళ్ళిపోతాం అనుకున్నాం. అప్పుడు నాకేమనిపించిందంటే, ప్రార్థన బాగానే ఉంది, కానీ ఆమెకేం అవసరాలు ఉంటాయో తెలియవు కదా. ఆవిడ పూజ చేసుకుంటూ మన కోసం మాని రావాలన్నా, అదేం కరెక్టు. అందుకని మనం నామం చేస్తుంటా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయట ఎక్కడైనా కొద్దిసేపు గడిపోద్దాం అనుకుంటే, కాఫీ అంటే ఇష్టం ఉండేది. దూరంగా ఒక చిన్న కాఫీ హోటల్కి, వాళ్ళ వాకిలి కనిపించేలాగా, అంటే లోపల ఎక్కడో మినుకు మినుకు అంటూ ఉంటుంది కదా, మనని ప్రత్యేకంగా ఏమన్నా పిలుస్తారో చూస్తారో అని, అదొకటి ఉంటుంది లోపల. ఇంకా ఆ ఆలోచన మానుకున్నాను, ఇంకెవరు పిలిచేట్లేరు. ఎప్పుడైతే నాలో ఆలోచన పూర్తిగా మానుకున్నానో అప్పుడు ఆ గేట్ తెరుచుకుంది. అంటే నేను చెప్పింది ఇంటి ద్వారం ఇందాక, ఇప్పుడు ఇంటికి బయట గేటు తెలుసుకొని, ఇందాకటి మమ్మల్ని పిలిచిన వాడు, ఆ తర్వాత వాడి పేరు నాకు పరిచయం, వాడి పేరు బలరాము. వాడు బయట వచ్చి చూస్తూ ఉన్నాడు అటు ఇటు. అతను మమ్మల్ని ఐడెంటిఫై చేసి దగ్గరకు వచ్చి, మిమ్మల్ని రమ్మంటున్నారు అమ్మగారు. సరే, అమ్మగారు వెరబోయాం. పోతే తలుపులు బార్లా తెరిచేసి బయటలా అట్లాంటి ఉయ్యాల, ఆ కుప్పెలు కుప్పెలు బాగా మెరుస్తున్నాయి. మంచి ఉయ్యాల మీద అమ్మ చిద్విలాసంగా ఊగుతున్నారు. చుట్టంతా జడలు కట్టిన, చాలా పరిశుభ్రంగా ఉన్నాడు. జడలు కట్టుకున్నాడు, శుభ్రంగా ఉన్నాడు, అదే పరిశుభ్రంగా మోడర్న్గా ఉన్నాడు. మ్యాక్సీ వేసుకున్నాడు, చీర కట్టుకొని లేరు. ఆవిడ హర్రీ బర్రీగా వచ్చినట్టున్నారు. తల కాస్త తడిసి ఉంది, జడలున్నాయి. అది విచిత్రంగా ఉంది, అది కూడా అందంగా ఉంది. ఈ ఋషివాటికల్లో ఉండే అమ్మవారిని జ్ఞాపకం చేస్తాం. ఆ ముఖం ఎంతో ప్రసన్నతను, ఆమె కళ్ళు గొప్ప వెలుగుల్ని, ఆమె వాతావరణం భలే శాంతిని చిప్పిలుతా ఉంది. అది భలే బాగుంది. సరే, చూసి నమస్కారం పెట్టాను. ఆమె ఊగడం ఆపి, నాయనా నీకు సంతోషమైందా అని అడిగింది. నేను అనుకున్నాను లోపల, ఈ విధంగా ఎదురుగా వచ్చి, నాయనా వచ్చావట, బాగున్నావా అంటే ఎంత బాగుండేదో. లేచి రాకుండానే అక్కడే కూర్చొని ఉయ్యాల ఊగుతూ, జీవితం అనే ఉయ్యాల ఆధ్యాత్మికతతో ఉండేవాళ్ళు ఇలాగే బతుకుతారని చెప్పాలనుకున్నారేమో కూగారు. ఆమెతో భయం ఏంటంటే, ఎవడైనా ఆమె దగ్గరకు పోతే వాడి సంస్కారాలు బయటేసి, అంటే వాదించే గుణం ఉంది, నాస్తికుడు ఉన్నాడు, ఆమె వాడి మాటలన్నీ, వాడి మనసంతా బయటేయించి తోర్పారబట్టి 4 మాటల్లో చెప్పి పంపిస్తారు. వీడు భక్తుడని పోతే నువ్వు భక్తుడు కాదు అనేటట్టు వాడి చేత చెప్పిస్తారు. వాడు భక్తుడు కాదు అనుకొని పోతే భక్తుడు కానివాడు ఎవడు ఉండడు అని చెప్పిస్తారు. మన భావాలు సరైనవి కావని చక్కదిద్దుతారు. ఆమె మనకేమో అది అసలు మాట్లాడాలో మాట్లాడకూడదు. మా అందరికీ మాస్టర్ చెప్పిందంటే డోంట్ ఆర్గ్యూ అని, ఆమెతో ఆర్గ్యూ చేయకూడదు. అంటే మేము ఈడ వాదాలు అలవాటు అయ్యాము. భరద్వాజ బాగున్నాడు అది ఇదని.
అసలు ఆమె ఆర్గ్యూయే చేయలేదు. నాయన సాయిబాబా మహానుభావుడు, సద్గురు, నేను నా అమ్మవారిని పూజిస్తాను, నువ్వు పూజిస్తావు కదా నీకు అని, బాబా అంటే నీకు చాలా ఇష్టం కదా, నేను కూడా ఆయన్ని పూజిస్తాను. కొద్ది రోజులకు అన్ని గ్రామాల్లో ఈ రాముడి శివ మందిరాలు ఉన్నట్టు రామాలయాలు కూడా ఉండవుతాయి అని చెప్పి, సరే నువ్వు నా పూజ గది చూస్తావా, మామూలుగా నేను ఎవరిని అలవ్ చేయను, నాకు నిన్ను మాత్రం అలవ్ చేయడానికి అభ్యంతరం లేదు, నీ ఇంట్లో ఉన్న సాయి ఇక్కడ ఉన్నారు, అమ్మవారు కూడా ఉన్నారు అన్నారు. మామూలుగా ఇప్పుడు పూజ గది అంటే ఇంటి డిజైన్లోనే అతి ఇరుకైంది, బాత్రూమ్ కంటే, టాయిలెట్ కంటే, స్టోర్ రూమ్ కంటే చిన్న గది ఏంటంటే అంటే ఇద్దరు పోవటానికి వీలుండదు. ఆ విధంగా పూజ గది కట్టుకుంటారు. ఎందుకంటే అది అప్రస్తుతం, అది ఉండడం ఏదో శకునం, అక్కడ 2 పటాలు పెట్టుకుని పూజ చేయకపోతే ఇంటికి మంచిది కాదు అని. కానీ ఆ పూజ గది పరమాత్ముడి నివాసం అని, ఆ పరమాత్ముడి నివాసం వల్లనే ఇల్లంతా బాగుండాలని సద్బుద్ధి కనిపించదు. అంటే మనుషుల బతుకుల్లో ఆ గదులు కంజెస్ట్ అయ్యే కొద్దీ వీళ్ళ భావాలు కంజెస్ట్ అయ్యాయని అర్థం. అన్నిట్లోకల్లా విశాలంగా ఉండాల్సింది బెడ్రూమ్ కాదు, ప్రాథమికంగా అన్నిట్లోకల్లా విశాలంగా ఉండాల్సింది పూజ గది. పూజ గది తర్వాత విశాలంగా ఉండాల్సిన పని చేసుకునే గది, బెడ్రూమ్ కాదు. ఆ తర్వాత మాట్లాడితే బాత్రూమ్ కూడా విశాలంగా ఉండాలి. ఎందుకు, ఇటు అడ్డం తిరిగితే ఎక్కడో కాలో తగిలేట్టు, బొక్క వాళ్ళ పడేట్టు, తలలు డిప్ప కొట్టుకునేటట్టు కాకుండా కొంచెం ఉండాలి. కానీ ఇప్పుడు మనుషుల యొక్క యోచనను, దృక్పథాన్ని వాళ్ళు ఉండి ఇల్లు చెబుతాయి. అక్కడ అట్లా లేదు. పాతకాలపు ఇంటిలో అతి విశాలమైన ఇంత డబుల్ రూమ్ ఉంటుంది, డబులో త్రిబులో ఉంటుంది. ఆ గదిలో ఆవిడ సాక్షాత్తు దేవాలయంలో కూడా అంత శ్రద్ధగా అలంకరించి ఉంటారు. నేను ఎక్కడా చూడలేదు అట్లా. మధురలో మీనాక్షమ్మ వారి గుడిలో కూడా అంతగా ఉండదేమో, అంటే అది గుడి పెద్దది, అది వేరే. అలంకరణ ఎక్సలెంట్, ఎక్కడ ఏది అపరిశుభ్రంగా లేనే లేదు. అక్కడ అసలు దుమ్ము లేదు. ప్రతి విగ్రహం, ప్రతి దాన్ని పువ్వులతో ఎంత అందంగా అలంకరించున్నారు. అది సరే, ఆ గది మధ్యలో ఒక 1108 ఉంటాయి ఆ ప్రమిదలు. అవి రకరకాల యోగశాస్త్రంలో చెప్పే చక్రాల రూపంలో పెట్టి ఉన్నాయి. పెట్టి అవి కొన్ని గుర్తులు ఉన్నాయండి, అన్నీ వెలుగుతున్నాయి. అంటే వాటన్నిటిని వెలిగించాలంటే చాలామంది చాలాసేపు కృషి చేయాలి. అన్నిట్లోనూ నూనె ఉంది. అమ్మవారి ఎదురుగా ఈ అలంకరణ, దాని మధ్యలో పాదపీఠము, దాని మీద అమ్మవారు కూర్చుని ధ్యానం చేస్తారు. నిజంగా అన్ని దీపాల మధ్యలో కూర్చోవటం కూడా అంత ఈజీ కాదు. ఆ గదిలో ఏ వస్తువు మిస్ప్లేస్ అయ్యలేదు, డిస్ప్లేస్ అయ్యలేదు, కరెక్ట్గా ఉందన్నమాట. ఎక్కడున్నా అక్కడ కొన్ని చదరలు ఉన్నాయి. నేను అన్నీ అబ్బురంగా, ఆశ్చర్యంగా చూసి, ప్రశాంతంగా చూస్తే మంచి సాయి విగ్రహం. ఆ సాధువు గారి ఇంటికి వస్తే ఎంత శ్రద్ధగా అలంకరించాలో అంత శ్రద్ధగా ఆయనకు ఆహ్వానం చెప్పబడి ఉన్నారు. అమ్మగారు కంటిని రెప్ప మూసేసి ఇలా గొప్ప ధ్యాన స్థితి చెందినట్టు ఉన్నారు. ఆ గదిలో రేవతమ్మ గారి ఫోటో కూడా ఉన్నట్టే గుర్తు. పులియో సింహమో చర్మం మీద అమ్మ కూర్చున్నట్టు నేను గుర్తుంది. నేను కొంతసేపు ధ్యానం చేసుకున్న తర్వాత, అదే సాక్షాత్ ఆమె అక్కడ కూర్చుంటే నేను ఇలా ఎందుకు, లేచి వెళదాం అని స్మరణగా చేసుకొని నమస్కరించుకొని తృప్తిగా మళ్ళోసారి రావాలనుకొని వచ్చి ఆమె దారి కూర్చున్నాను. ఆమె అన్నారు, నాయన తృప్తి అయిందా, నీ అనుమానం తీరిందా, నీ శంక పోయిందా లేదో అన్నారు. అంటే ఏమిటి, బాబా పిలవాలా అనుకున్నాం కదా. అప్పుడు నిజంగా మా అమ్మ ఏం చేసేది అంటే, ఇంటికి రాగానే కాఫీ ఇచ్చేవారు. మాస్టర్ గారు కూడా చాలాసార్లు కాఫీ ఇచ్చేవారు. సరే బలరాం, స్ట్రాంగ్ కాఫీ తే అంది. అంటే ఆమె కొంచెం పెదాలు చప్పరించి నన్ను పిలిచి ఇచ్చి, అందరూ చెప్పినట్టు అసలు ఆమె ఆర్గ్యూ చేయలేదు. చాలా శాంతిగా సొంత మనిషితో మాట్లాడినట్టు మాట్లాడారు. సరే కొంతకాలం అయింది, చాలాసార్లు కలుస్తుండేవాడు. ఒకసారి ఒక రోజు అన్నారు, నాన్న నువ్వు భగవంతుని స్మరిస్తున్నావు కానీ నేను నీ గదికి వస్తే చూడలేదేమి, పట్టించుకోలేదేమిరా. నాకా జ్ఞానం లేదు, మీరు వచ్చి ఉండొచ్చును, మీరు వచ్చారని నాకు ఏదైనా ఒక సిగ్నల్ కానీ ఉంటే అప్పుడు నేను గౌరవించకపోతే పొరపాటు అవుద్ది, కానీ మీరు వచ్చింది నాకు తెలియకుండా సూక్ష్మంగా వస్తే నేనేం చేయను. లేదురా, నీ పూజ గది బాగుంది, భలే శాంతిగా అనిపించింది, నేను అక్కడ కొంతసేపు ఉండి వచ్చాను, భౌతికంగా రాలేదనుకోవద్దు, నేను వచ్చాను. సరే అమ్మా, మనం ఒక అగ్రిమెంట్కి వద్దాం,
ఇక మీదట మీరు వస్తే నేను ఎలా గుర్తించాలో చెప్పండి. అప్పుడు అవన్నారు, ఏం లేదు, నువ్వు ఎప్పుడైనా కడ్డీలు వెలగడం లేదు, సెంటు సుగంధం ఏమీ లేదు అనేటప్పుడు గుప్పుమని నువ్వు అంతవరకు వాసన చూడని సుగంధం వస్తే అమ్మ వచ్చినట్రా అని చెప్పారు. కడ్డీ ఉందనుకో, నీకు ఆ వాసన తాగిన దారిపోయి నీకు అర్థం అవుతుంది. నీకు అనుమానం వస్తే కొంచెం దూరంగా వెళ్ళు, అక్కడ కూడా అర్థం. అప్పుడు నేను నీ వెంట వచ్చినట్టు, అమ్మ వచ్చిందంటే పరిమళం వచ్చిందని గుర్తుపట్టు, అప్పుడు నేను వచ్చినట్టు నీకు తెలుస్తుంది ఇక మీదట అని వరం ఇచ్చారు. మన ఎదవ బుద్ధి ఏమంటుంది, మనిషి ఒక మాట చెప్తే పరిమళం ముక్కుకు కదా రావాలా, పరిమళానికి ఒక పదార్థం ఉండాలి కదా అనే ఎదవ బుద్ధి నాది. సరే, ఆ మాట నేనేం శంకించలేదు, ఎందుకంటే ఆమె చెప్పారు, అవుద్దో కాదో అవతలగా చెప్పాలా. నమస్కారం పెట్టేసి బయట వచ్చేసాం. ఆ రోజు ఆ మాట నాకు ఆమె చెప్పేటప్పుడు అప్పుడు ఆ శుభలక్ష్మి మూడుండి అప్పుడు మేమిద్దరం ఒక ఆటో ఎక్కాం. అప్పట్లో ఆటో ఎక్కడం అంటే పెద్ద సుఖం, ఎందుకంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టడం కష్టం. 10 రూపాయలు 5 రూపాయలు అవి కూడా ఎక్కువే ఖర్చు మాకు. ఎక్కేసి వస్తున్నా నేను. ఇప్పుడు సెంట్రల్ స్టేషన్ కొంచెం ముందు ఒకప్పటి నది ప్రస్తుతం మురికి కాలువ, పెద్ద మహానదిలాగా పారుతుంటుంది. అక్కడికి వచ్చేప్పటికి ఎట్టి వాళ్ళకైనా విపరీతమైన కంపు. మేము దాని దగ్గరకు వస్తూ ఉంటే గొప్ప సుగంధ పరిమళం వ్యాపిస్తూ ఉంది. అరే చిత్రంగా ఉంది కదా. ఆటోవాడు మైలాపూర్ నుంచి ఇక్కడికి వచ్చేదాకా వాసన లేదు. వాడు మధ్యలో ఉన్న కడ్డీ వెలిగించాడా, వెలిగించలేదు. ఏమయ్యా నువ్వేమన్నా వెలిగించలేదు సార్. ఈమె కళ్ళనీళ్ళు పెట్టి, భాస్కరయ్య అమ్మ మనతో వస్తున్నారు. సరే, అక్కడి నుంచి అతనికి అదొక రకమైన భావంతో డబ్బులు ఇచ్చేసాం. లోపల పోతా ఉంటే మా చుట్టూ గొప్ప పరిమళం వాసన వస్తుంది. ఎక్కడ దాకా వచ్చింది తెలుసా, రైల్లో నేను ఎక్కి కూర్చుని రైలు కదిలిన దాకా వచ్చింది. నెక్స్ట్ టైం నేను ఆమెను కలిసినప్పుడు చెప్పారు, ఆ రోజు పరిమళం వచ్చింది కదా నువ్వు రైలు ఎక్కేప్పుడు, అలాగే ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు కూడా చాలాసార్లు ఉంటుంది. ఆ మధ్య ఒకరోజు మన ఆఫీసులోనూ, ఒకరోజు ఇక్కడో ఎక్కడో, ఇక్కడంతా ఎక్కడ లేని సుగంధం ఈ ప్రాంతం అంతా వ్యాపించిపోవడం. నేను చాలామందిని అడిగాను, అవునవును వాసన వస్తుంది అన్నారు. అట్లా ఆమె దేహం విడిచి ఎంతకాలం అయింది. మహాత్ములు ఉంటారు. అందుకని మన ఇంద్రియాలు, మన ఇంద్రియ జ్ఞానము, దాని లాజిక్ ఆధ్యాత్మికతకు పనిచేయదు. ఆధ్యాత్మిక సూత్రం వేరుగా ఉంటుంది, మామూలు మానవ సూత్రాలు వేరుగా ఉంటాయి అని మనం గ్రహించాలి.